జై శ్రీరామ్. సత్యనిష్ఠుడు శ్రావణభూతి అడిగిన దానికి సామెత ఏదైనా ఒకటి చెప్పండి అనడంతో, నోరు మంచిదైతే ఊరు మంచిది అనే ఒక సామెత మనకు ఉంటుంది. అంటే నోరు మంచిదైతే ఊరు మంచిది, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని వేరొకరు అడిగారు. నోరు మంచిదైతే ఊరు మంచిది. అనేక మంది ఈ యొక్క నోటి దురుస్తనం అనేది ఉంటుంది. ఏ మాటలు ఏ సందర్భంలో ఎక్కడ వాడాలి ఇవి తెలియకపోవడం వల్ల అనేక మందికి శత్రువులుగా మారిపోతుంటారు. తెలుసుకున్న వాళ్ళు మిత్రులుగా కూడా గౌరవించబడుతూ ఉంటారు. గౌరవించబడము లేదా అసహించుకోబడడం, ఈ రెండు కూడా మాటలే కారణం. మన ఆలోచనలు ఎన్ని వస్తాయి అవన్నీ మాటల రూపంలో వచ్చేస్తాయి. అంటే నీలో ఉండే ఆలోచనలు ఏముంటాయి, నీ మాటల రూపంలో వస్తుంటే నీ లోపల ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి సులభంగా గ్రహించేస్తారు బాగా తెలివైన వాళ్ళు. సులభంగా గ్రహించడం వల్ల ఏమవుతుంది, వాళ్ళు చులకనైపోతావు, పలచనైపోతావు. ఆ తర్వాత నిన్ను పిచ్చివాడు కూడా అనుకునే ప్రమాదం ఉంది. కనుక ఏం చేయాలి, మంచిగా మాట్లాడాలి, అందరితో మంచిగా మాట్లాడాలి, మంచి పనులు అందరి ద్వారా మంచితనంతోనే పనులు చేసుకోవాలి. ఈ మంచితనము అనేది లోపించడం వల్ల ఇట్లాంటి సమస్యలు వస్తుంటాయి. ఓ గ్రామంలో ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో ఒక పూజారి ఎప్పుడు కూడా ఉదయం దేవుడి పూజ అర్చన అన్నీ కూడా కార్యక్రమాలు సక్రమంగా నిర్వహిస్తూ ఉంటాడు. ఆయన మంచి భక్తుడు కూడా. అది రామాలయం కనుక శ్రీరామచంద్రుని నిత్యం ఆయన భజన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. జరుగుతున్నప్పుడు ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు. వాడు ఆ ఊరి వాడు కొంచెం నోటి దురుసుండేవాడు. కనుక వాడు ఏం చేశాడు, ఆ ఆలయంలోకి వచ్చి అందరూ భక్తులు దర్శనం చేసుకుంటూ ఉన్నప్పుడు వీడు దగ్గరికి వచ్చాడు. దగ్గరకు వచ్చినాక ఆయన పూజారి ఏదో భగవంతుడికి ఒక మంత్రం చెప్పి ఎత్తిన తీర్థం ఇస్తాడు, మళ్ళీ చెడగొప్పెడతాడు. తీర్థం తీసుకుంటేనే ఈ తీర్థం ఏందండి ఇది అని అడిగాడు. ఆయన భగవంతుడి తీర్థం అంటారు దీన్ని అన్నాడు. భగవంతుడి తీర్థమా, ఇది మామూలుగా బావిలో నీళ్ళు చెరువులో దొరికే నీళ్ళు, ఆ నీళ్ళు తీర్థం అంటారు ఏంటి, భగవంతుడి తీర్థం అంటే భగవంతుడు ఇవ్వాలి కదా అన్నాడు. సరే అక్కడే వాళ్ళందరూ కూడా కొంత కోపం వచ్చేసింది వాళ్ళకి. ఎప్పుడో వీడు ఏదో ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నాడు, వీడిని ఎవరు ఏ సంగతిని కనుక్కుందాం అని అందరూ గమ్ముల మనసులో కొంచెం ఓపికగా ఉన్నారు, సంయమనం చేశారు వాళ్ళు అక్కడ. కానీ ఆ పూజారి మాత్రం తప్పునైనా అనకూడదు, దైవం భగవంతుడి పాదాల ముందు ఆయన సాకార స్వరూపం ఇది. ఆయన యొక్క సర్వ ఆకారాన్ని మనం చూడలేం, సమస్త ఆకారాన్ని మనం చూడలేం, విశ్వమంతా నిండి ఉన్నవాడిని మనం చూడలేం. కనుక ఇలాంటి సాకార రూపంలో మనం దేవతల్ని ఏర్పరచుకుంటాము. అది ఆయన పాదాల దగ్గర పెడితే అది తీర్థం అంటే మీ పవిత్రమైనటువంటి సర్వ రోగాలను నయం చేసేటటువంటి ఒక అమృతం లాంటిది తీర్థం అనేది. అలా అనుకొని తీసుకుంటే ఖచ్చితంగా మనలో ఉండే అనేక సమస్యలు పోతాయి. అందుకని మనం గుళ్ళో వెళ్ళగానే చేతిలో తీర్థం పోతాను, 2 చేతుల్లో పట్టుకుంటాము. తీర్థం పోయగానే కళ్ళకు అద్దుకొని కొంచెం నోట్లో పోసుకొని తలకు రుద్దుకుంటాం. గొంతులోకి పోవడం వల్ల ఆరోగ్యం, తల మీద రుద్దుకోవడం వల్ల భగవంతుడికి శిరస్సు వంచి నమస్కరించడం లాంటిది. ఇలా అనేక పద్ధతులు ఉంటాయి. ఇవి ఎప్పుడైతే ఈ మాట అన్నాడో, సరేనైనా నువ్వేదని అనుకో, నీ ఇష్టము అని చెప్పి అనేసరి పూజారు. తర్వాత ఈ శటకోపం పెట్టాడు. శటకోపం అంటే ఏమిటి, భగవంతుని పాదాలతో తాకినటువంటి ఆ యొక్క పాత్ర, దాని మీద భగవంతుని పాదముద్రలు ఉంటాయి. అది మన నెత్తిని పెట్టుకుంటే భగవంతుడు మన నెత్తిని కాలబెట్టినట్టే అని భావించాలి. అంటే మీ భగవంతుని పాదాలకు మనం పాదదాసుడమయ్యాము అని తెలుసుకోవడం. కనుక ఈ యొక్క జ్ఞానం వాడికి లేదు, తెలియదు, వాడికి ఆ లోకం లేదు. ఎందుకంటే ఇప్పుడు గ్రామంలో ఉండే వాళ్ళందరినీ ఏదో ఒకటి అంటూ ఉంటారు ఎప్పుడు కూడా. ఎవరైనా బాగా అలంకరించుకు వెళ్తే, ఎందుకు నీకు ఈ అలంకారము, ఈ అలంకారం అంతా చేసుకోకపోతే కానీ నిన్ను ఎవరు లోపలికి రానిరా, బయట తరిమేస్తారా అని అంటాడు. ఊళ్ళో వాళ్ళ సంగతి విడిగి దానికి అలా ఊరు ఉండదు. అలా గ్రామస్తులందరిలో ఒక వ్యక్తి ఒక గ్రామస్తుడు, అక్కడ గ్రామం అంటే మనకు తెలిసిందే, వ్యవసాయం అనేది అతి ముఖ్యమైనటువంటి వాళ్ళకి ఉండే పనులు. నాగలి భుజాన్ని వేసుకొని పోయి పొలం దగ్గరికి పోతూ ఉంటే, ఏమండి ఎక్కడికి వెళ్తున్నారు,
నాయన నీ కళ్ళు కనపడలేదా, ఈ నాగలి భుజం వేసుకోబోతున్నాడంటే పొలం దున్నుకోదనిపోతాడు. నాగలితోనే ఎందుకు దున్నాలి, మీ చేతులతో దున్ని లాగొచ్చు కదా అని వాళ్ళని అడిగాడు. ఆయనకి వీడు ఎవడో మధ్యస్థితిలో లేనట్టుగా ఉన్నాడు, ఈ గురించి కూడా బుద్ధి లేనట్లుంది అనేసి ఏం రాదు, వీటికి తలకాయ ఉందా లేదా, ఏం చూసావు లేదా అని అంటే, నేను ఎన్నో చూశాను, ఇలా ఎందుకు చేయాలి, నాగలే బట్టి ఎందుకు దున్నాలి, ఇంకేదన్నా బట్టి పెట్టి దున్ను అని అన్నాడు. ఇది పూర్వకాలం చూసిన ఆచారం రా స్వామి అని అంటే, అలా ఇలా మొట్టుకు వచ్చాడు అందరిని అనేవాడు. ఇప్పుడు ఆలయంలో కూడా అదే చేశాడు. ఆలయంలో చేసిన తర్వాత శటకోపం పెడితేనే ఇదెందుకు నన్ను ఎత్తిరి పెట్టావు అన్నాడు. నేను గుడికి ఎప్పుడు రాలేదా అని ఒక పక్క వ్యక్తి అడిగాడు. నేను అన్ని గుళ్ళకి పోతూ ఉంటాను అన్నాడు. ఏ గుళ్ళకి పోతావు అంటే, నేను చెట్టు కింద ఒక గుడి ఉంది, అక్కడ ఒక పట్ట కింద ఒక గుడి ఉంది, ఇవన్నీ గుళ్ళే కదా, అందుకని అక్కడ తిరుగుతానన్నాడు. ఆలయ సాంప్రదాయం అది కాదు నాయన. మన మేలు కోరి పరమేశ్వరుడు యొక్క పాదాలు మన నెత్తిన పెడితే మనకు తలరాత మారిపోతుంది. బ్రహ్మ తలరాత రాసి ఉంటాడు. ఆ తలరాత ప్రకారం మన కష్టాలు పడవచ్చు, దుఃఖాలు పడవచ్చు, సంతోషాలు ఉండొచ్చు, అన్నీ కలగలుపుగా ఉంటాయి. ఒకదాని వెనుక ఒకటి వస్తూనే ఉంటాయి. ఇది తెలుసుకోకుండా నువ్వు నీ ఇష్టంగా నువ్వేదో మాట్లాడితే ఎట్లా అని అన్నాడు ఆ వ్యక్తి. నువ్వు చెప్పడానికి చెప్తే పూజారి చెప్పాలి, ఎందుకు ఆయన దేవుడి దగ్గర కాబట్టి ఆయనే అధికారి. ఇప్పుడు ఇక్కడ నువ్వు మళ్ళీ ఎందుకు నాకు చెప్పినావు ఆయన తిరగబడ్డాడు. ఇంకా ఈ పక్క ఇంకో వాళ్ళ మీద తిరగబడుతున్నాడు. ఇంకేం చేయాలి వాళ్ళు, ఆలయం లేకపోతే కొట్టేసి ఉండేవాళ్ళు. వాడు పూజారి ఏం చేశారంటే, నాయన ఇదేమి కాదు, ఇది నీ పాదాలు నేను ఎత్తిరి పెట్టుకోవడం లాంటిదే అని అన్నాడు. అప్పుడు వాడికి అబ్బా అవునా, నా పాదాలు నెత్తిన పెట్టుకోవడమా, నేను పెట్టుకున్నాను ఆనందం అని చెప్పి దానికి వెళ్ళిపోయాడు. అంటే వాడి పాదాలు వాడిని నెత్తిన పెట్టుకొని అంటే అది ఆనందం వాడికి, అంటే చెప్పులు ఎత్తి పెట్టుకోవడం లాగా. ఇది ఈ విధంగా వాడి పారేసుకోవడం వల్ల వాడికి ఎవరు ఆ ఊరు సహకరించేవారు లేరు. వాడికి ఎవరు, ఒకసారి వాడికి అనారోగ్య సమస్య వచ్చింది, ఆ సమస్యతో వాడు మందులు ఇచ్చేవాళ్ళు లేరు, వాడికి దిక్కు దివానం కూడా ఎవరు లేరు. వాడు పడి ఆ గుడి ముందరనే పడి నానా అవస్థలు పడుతూ ఉంటే అక్కడ జనాలంతా కూడా చూసి ఈ పాపం వీనికి సేవ చేస్తే మేము వీనికి వైద్య సహాయం చేద్దాము అని అనుకున్నారు. అంతే అక్కడికి వచ్చినటువంటి కొంతమంది ఆ పూజారి కూడా వచ్చి, వీడికి సహాయం చేశారా మీరు, తర్వాత మీ తలకాయలు వీడు తింటాడు, మీకు ఆ సహాయం చేసిన దానికి వాడు కృతజ్ఞత కాదు కదా, మిమ్మల్ని అనేక రకాలుగా పీడిస్తాడు అని అన్నారు. వాళ్ళు ఏమయ్యేటోడు వీడు, అయితే వీడు మనకి ఎందుకని అనేసాడు. ఇలా వాడి కర్మ. కనుక మనం ఒక సంఘంలో ఉన్నాము, సమాజంలో ఉన్నాము, మన సమాజ బాధ్యత ఏంటి, సామాజిక ధర్మం ఏంటి, మనం మన బాధ్యత ఎలా నిర్వహించాలి, సమాజం మనకేమిచ్చిందని ప్రతి ఒక్కరు అంటుంటారు. ఈ సంఘం నాకేమిచ్చింది, సమాజం నాకేమిచ్చింది. సమాజానికి నీకు ఇవ్వడానికి ఒక అనేక మంది మనుషులను, జనాలను నీ చుట్టుపక్కల ఇచ్చి కాసేపు అందరితో కలిసిమెలిసిగా ఉండు, నీకు అన్ని విధాల పనులు జరుగుతాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరితో ఎప్పుడో ఏదో ఒక పని ఉండకుండా పోదు. మనకు పని ఉంటేనే మాట్లాడాలి, అవసరం లేకపోతే మాట్లాడకూడదు అనేటువంటి నియమం పెట్టుకుంటే ఎవరు కూడా పనికిరారు. ఎవరిని మనం శత్రువులుగా మార్చుకోకూడదు. ఇది నాయన ఈ సామెత యొక్క అర్థము. ఈ సామెత అర్థం ఏమంటే, నోరు మంచిదైతే ఊళ్ళో వాళ్ళందరూ వాడిని తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్చి మందులు ఇప్పించుండేవాడు. వాడి నోరు మంచిది కాదు కదా. ఇలా అనేక మంది మనకు కనబడుతుంటారు, ఎదురవుతుంటారు కూడా. నోటి దురుసు అంటారు దాన్ని, నోటి దురుసు అంటారు. దీన్ని గౌరవం పోగొట్టుకోవడం అంటారు. అనగానే తర్వాత వెంటనే అక్కడ ఉన్నటువంటి ఒక గ్రామస్తుడు పెద్ద ఆయన పైకి లేచి, గురువుగారు నాకు ఒక మాటకి అర్థం తెలియదు చెప్పండి అని. ఏంటి ఆ మాట? అందరూ గౌరవం 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 అంటారు, అంటే గౌరవము అనేది ఏంది అని అడిగాడు. నాయన గౌరవం అనేది అది ఉన్నతమైనటువంటి వ్యక్తి వికాసం సంబంధించినటువంటి మాట. మానవుని యొక్క వ్యక్తి వికాసానికి, మానవుని యొక్క గుర్తింపు పొందడానికి, మానవుడు అని చెప్పబడ్డానికి ఇది మన సమాజంలో ఏర్పరచుకున్నటువంటి సనాతన ధర్మంలో ఒక మాట. దీని గురించి కాసంత విశ్రాంతి తీసుకొని మరలా చెప్తాను అని సత్యనిష్ట గురువు ఆ రోజుకి చర్చ ముగించాడు. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాన్ని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్. కృష్ణం వందే జగద్గురు, శ్రీకృష్ణం వందే జగద్గురు. ఇప్పుడు
మరలా కాసేపు మనం ట్రాఫిక్ కంట్రోల్ అంటే రద్దీ నియంత్రణ. మన మనసు వేరే వేరే ఆలోచనలు వస్తుండొచ్చు. చెప్పే మాట మీద కొంతమంది కొంచెం శ్రద్ధ పెట్టి వినేవాళ్ళు ఉంటారు, శ్రద్ధ పెట్టి వినని వాళ్ళు ఉంటారు. మంచి చెడ్డలు మనకెందుకు, మనం చేయాల్సి చేసుకుంటూనే పోతాము, మన కర్మలు మనం పడుతూ లేస్తాం అనుకునే కూడా ఉంటారు. కానీ ఎవరికి ఆసక్తి ఉందో వాళ్ళు వినొచ్చు. ఇప్పుడు మళ్ళా మా మనవడు ఒక గీతం ఆలాపన చేసి ఈ యొక్క రద్దీ నియంత్రణను మనం మనసులో ఉన్నటువంటి పనికిరాని ఆలోచనలన్నింటినీ వెళ్ళగొట్టడానికి ఇది అవసరం. తిరువీధుల మెరసి దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను. తిరువీధుల మెరసి దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను. తిరువీధుల మెరసి దేవదేవుడు దేవదేవుడు దేవదేవుడు. తిరుదండలపై నేగి దేవుడిదే తొలినాడు, సిరుల రెండవ నాడు శేషుని మీద. తిరుదండలపై నేగి దేవుడిదే తొలినాడు, సిరుల రెండవ నాడు శేషుని మీద. మురిపేన మూడవ నాడు ముత్యాల పందిరి గ్రింద. మురిపేన మూడవ నాడు ముత్యాల పందిరి గ్రింద. పొరినాడు గోనాడు పువ్వు గోవిలలోను. మురిపేన మూడవ నాడు ముత్యాల పందిరి గ్రింద. పొరినాడు గోనాడు పువ్వు గోవిలలోను. దేవదేవుడు గరిమల మించిన సింగారముల తోడను. తిరువీధుల మెరసి దేవదేవుడు దేవదేవుడు దేవదేవుడు. హరి ఓం. సర్వే జనా సుఖినో భవంతు. అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి.